ఎస్ఐఆర్ సంబంధించింది. మీకు ఎస్ఐఆర్ అనేది మెయిన్ ముఖ్యంగా మనకంతా ఊర్లలో ఓటర్సే చాలా మంది ఉన్నారు, చుట్టుపక్కల ఓటర్లు. వాళ్ళకు అక్కడ ఉన్నది ఓటు ఇక్కడ ఉన్నది, ఈ రెండు జాగాలు రద్దు అవుతుందంట. నేను ఆఫీసర్లు అడిగినా, మళ్ళీ రెండు జాగాలు ఎవరెవరికైతే ఓటు ఉందో రెండు జాగాలు పోతుంది. మళ్ళీ మనం కంపల్సరీ పోయి మనం ఓటు చేసుకుంటేనే మనకు ఉంటుంది, లేకపోతే ఆ ఓటు ఉంటుంది ఈ ఓటు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ ఏంటంటే ముస్లిమ్స్కి ఓటే పోతుంది, వాళ్ళది పోతుంది, ఇలా పోతుంది, అట్లా ఏం లేదు. మన ఓట్లు, హిందీల ఓట్లు కూడా పోతాయి దాంట్లో. ఎవరికి డబ్బులు ఓట్లు ఉందో అందరికి పోతాయి. కొద్దిమంది ముస్లిమ్స్కి 5 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయని ఎవరైతే బయట చెప్పుకుంటున్నారో వాళ్ళే అన్ని పోతాయి, అట్లే మనవి కూడా పోతాయి. కాబట్టి ఇది మెయిన్ ముఖ్యంగా మీరు అందరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ సాబ్ ఏం చెప్తున్నాడంటే ప్రతి ఇంటికి ఎస్ఐఆర్ సంబంధించింది మెయిన్ ముఖ్యంగా మన మస్జిద్ల కాడ కూడా ఒక్కొక్క మీటింగ్ పెట్టమన్నట్టు చెప్పాడు. ఆ మస్జిద్ల కాడ కూడా పోయి ఒక్కొక్క మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా కన్విన్స్ చేద్దాం, వాళ్ళకి ఎట్లా వాళ్ళకు మిస్ కాకుండా మళ్ళీ కొత్త అక్కడ మిస్ అయితే కూడా కొత్త ఓటు ఎట్లా కావాలనేది మాట్లాడి ఆ ప్రకారం చేయమని చెప్పిండు. డెఫినెట్గా అవన్నీ చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా దీనికి ఇన్సూరెన్స్ ఉన్నది. మీరందరూ కూడా నేను అనుకుంటున్నా, మీరు ఇంత కష్టపడి నన్ను ఎంత 50,000 తోటి గెలిపించారు. అంటే మీరందరూ కూడా ఒక వారం రోజులు కూడా సరిపోదు అనుకుంటున్నా. వారం రోజుల లోపలనే మీరు అందరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. బయట అయితే 20 రోజులు 4 రోజులు పడతారు, కానీ మీరు వారం రోజుల లోపల అందరూ డివైడ్ చేసుకుని ఒకరొకరు చేసుకుంటారు. కానీ అదే ప్రకారంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీకు సంబంధించింది కేటీఆర్ సార్ కానీ కేసీఆర్ సార్ దగ్గర కానీ మళ్ళీ ఒక్కసారి లాస్ట్ టైం నేను కొత్తగా గెలిచినాక మిమ్మల్ని తీసుకుపోవడం జరిగింది. ఇంతకుముందు ఎవరు కూడా కేసీఆర్ సాబ్